ప్రస్తుతం తెలంగాణలో చూస్తున్నారు కదా అంకుల్, రేవంత్ రెడ్డి పరిపాలన విధానం మీకు ఎట్లా అనిపిస్తుంది? ఎట్లా అనిపిస్తుంది అంటే పథకాలన్నీ ఏదైతే ఇచ్చిండ్రో సరే, ప్రజాపాలన పథకం, ఇందిరన్న ఇల్లు కోసం, రేషన్ కార్డు కోసం అప్లై చేసిన నేను. మరి ఇంతవరకు అయితే ఏం జాడలేదు, పత్తలేదు. ఈ మీ సేవలో పోయి ముందు సర్కార్ ఆఫీస్లో, వార్డ్ ఆఫీస్లో అప్లై చేసినాం. దాని తర్వాత ఏమన్నారంటే అవి చెల్లుతలేవు, మళ్ళీ మీరు మీ సేవలో చేయండి అని చెప్పిండ్రు. సరే అని మీ సేవలో కూడా పోయి ఇచ్చిన. మళ్ళీ దాని రిసిప్ట్ తీసుకుపోయి చూపిస్తే అందులో ఏమో ఏంది పెండింగ్ అని చూపిస్తున్నది. పెండింగ్ అని చూపిస్తున్నది. మరి పెండింగ్ అంటే అది ఎక్కడ ఉన్నది, ఏం దాని గురించి ఏం చెప్తలేరు, బట్టి పెండింగ్ అని అంటున్నారు. మరి దాని గురించి ఏం చేయాలి, ఎట్లా, ఎవరికి అడగాలి అనేది ఏం తెలుస్తలేదు నాకు. అంటే లోకల్ బాడీ ఎలక్షన్స్లో చూసుకున్నా కానీ ఇప్పుడు బై ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి. దాని గురించి చూసుకున్నా కానీ మళ్ళీ బీఆర్ఎస్ వచ్చే అవకాశం ఉందంటారా బై ఎలక్షన్స్లో, లేకపోతే కాంగ్రెస్? నాకు అంత అవగాహన అయితే లేదు, కానీ అంటే కాంగ్రెస్ వస్తే ఎలా ఉంటుంది, బీఆర్ఎస్ అయితే ఇప్పుడు 10 మంది మనం మాట్లాడుకుంటాం, ఎవరైనా అడుగుతారు ఇట్లా మాట్లాడుతూ అయితే రేవంత్ రెడ్డి మరి మేము ఇచ్చిన పథకాలు అయితే ఎవరు అమలు అవుతలేవు అని చెప్పేసి ఇట్లా చెప్పుకుంటున్నారు మాట ముచ్చట. ఇక దాని తర్వాత పొజిషన్ ఎట్లా ఉంటుంది అనేది ప్రస్తుతం చెప్పలేము. ప్రస్తుతం అయితే చాలామంది ఇట్లా అప్లై చేస్తున్నారు, ఎవరికి ఏమొస్తలేదు. తీసుకుపోయి చూపిస్తే ఆఫీస్లో కూడా ఏమంటలేరు, వార్డు ఆఫీస్లో కూడా అది ఇక్కడ మాకు ఏం రాదు, అది మీరు పోయి తెలుసుకోండి, అది ఏదో సివిల్ సప్లై ఆఫీస్లో పోండి, అక్కడ పోండి, ఇక్కడ పోండి అంటున్నారు. కానీ మాకు ఏం అర్థమవుతలేదు. నేను ఉండేది గచ్చిబౌలి, అంజయ్ నగర్లో ఉంటాను. నేను అప్లై చేసిన.